కొత్త నటన. మహాభారత యుద్ధంలో కదా దుర్యోధనుని ఓడగొట్టాలంటే భీముడు యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడికి ఇక్కడ కాదు ఇక్కడ కొట్టమన్నట్టుగా ప్రగతి భవన్ కేంద్రంగా ఈయనతో దేంట్లో నెగ్గలేము, కుట్రలతో మాత్రమే నెగ్గగలం, డ్రామా పద్ధతిలో మాత్రమే నెగ్గగలం, మోస పద్ధతిలో మాత్రం నెగ్గగలం అని చెప్పి ఇవాళ వాళ్ళకు పదవి లేనట్టుగా పదవి ఉండగా కూడా మేమంతా ముగ్గురేకు నిలబడి మేము చచ్చిపోతాం, గెలవకపోతే చచ్చిపోతాం, మా శవయాత్ర రాండి మీరు అనేటువంటి ఆ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు అది కేసీఆర్కే చెల్తాయి, ఆ పార్టీలో గెలిచిన క్యాండిడేట్ చెల్తే తప్ప ఎవరికి చెల్లదు. అంటే ఒక్క మాట చెప్పాలంటే 2 సంవత్సరాలుగా అష్టదిగ్బంధం చేయడం మాత్రమే కాకుండా అనేక రకాల ఇబ్బంది పెట్టడమే కాకుండా మా కార్యకర్తల మీద నాయకుల మీద కేసు